ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిరోజు అందించబడుతున్న ఈ సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. దేవుని కృప మీపై సమృద్ధిగా దేవుడు కృమ్మరిస్తూ ఉన్నాడు. దేవుడు తన బిడ్డలను ఎన్నడూ చేయి విడిచిపెట్టడు. ఆయన ఆశ్రయించే వారి ఎడల ఆయన దయాళుడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఆయన రెక్కల నీడ క్రిందకు వచ్చేవని అర్థం. ఆయన రెక్కల నీడనున్న ఏ వ్యక్తికి దేవుడు కాపాడకుండా విడిచిపెట్టలేదు, అలాగే ఆ వ్యక్తికి దేవుడు సహాయం చేయకుండాను విడిచిపెట్టలేదు. తన బిడ్డలకు దేవుడు ఖచ్చితంగా సహాయం చేసే దేవుడై ఉన్నాడు. మీ జీవితంలో కూడా ప్రియులారా, దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. ధైర్యం తెచ్చుకోండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, విశ్వాసంతో ఉండండి. మీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. మనల్ని విశ్వాసులు అంటారు. దేవుని మీద మన విశ్వాసం పోతే మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోయిన వారితో సమానం. అది కుప్పగూలిపోవడానికి కారణమైపోతుంది. అవిశ్వాసం వలన, లేక సణుగుడు వలన, లేక దేవుని మీద తిరుగుబాటు వలన ఏ వ్యక్తి దేవుని యొద్ద నుండి సహాయాన్ని పొందలేడు. కొంతమంది ఆవేశంలో కోప్పడుతూ ఉంటారు. ఆ దేవుడు నాకు ఇది చేయలేదు కాబట్టి నేను మందిరానికి రాను, నేను ప్రార్థన చేయను, నేను భక్తిగా ఉండను, నీతిగా ఉండి ఏం ప్రయోజనం, వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు కాబట్టి వాళ్ళని వీళ్ళని అనుసరిస్తాను, వాళ్ళలా జీవిస్తాను అని ఎప్పుడైతే అలా అనుకుంటారో అలాంటి వాటి వలన నష్టమే కానీ లాభం ఎంత మాత్రం లేదు ప్రియులా. ఎంత దూరం వెళ్ళినా తండ్రికి కుమారుడు మరలా ఒకరోజు తిరిగి రావాల్సిందే. బుద్ధి తెచ్చుకొని తిరిగి వస్తే ధన్యుడు. కొంతమంది మూర్ఖంగా నేను రాను అని అక్కడే బంధించబడతారు. వాళ్ళు అలాగే నాశనం అయిపోతారు. కాబట్టి మన జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవునిని ఎన్నడూ మనం విడిచిపెట్టకూడదు ప్రియుల. అలాగే దేవుని మాటకు మనం లోబడాలి, దేవునికి మనం నమ్మకంగా జీవించాలి. బైబిల్ గ్రంథంలో నుంచి యూదా పత్రిక మనం ధ్యానిస్తున్నాం ప్రియులారా. 5వ వచనం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ వచనంలో వ్రాయబడిన మాట, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసెను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, యూదా భక్తుడు ఈ పత్రిక వ్రాసుకుంటూ వస్తూ కొన్ని సంగతులు చెప్తా వచ్చాడు. ఇప్పుడు భక్తిహీనులు వారు ఏం చేస్తున్నారు? దేవుని కృపను పొందుతున్నారు, వారి స్వార్థ ప్రయోజనాలకే దాన్ని వాడుకుంటూ ఉన్నారు. అలాగే దేవుణ్ణి విసర్జిస్తూ ఉన్నారు కూడా. అంటే ఒక వ్యక్తి దేవుని యొద్ద మేలు పొందుకొని దేవునికి ఇష్టముగా జీవించకపోతే ఆ వ్యక్తి దేవుని కృపను విసర్జిస్తున్న వ్యక్తిగా, లేక దేవునినే విసర్జించి, లేక మన భాషలో చెప్పాలంటే దేవుణ్ణి నువ్వు నాకు వద్దు అని దూరం చేసుకున్నట్లుగా అలాంటి అర్థం కలుగుతూ ఉంటుంది. అందుకే దేవుని యొద్ద మేలు పొందుకున్న తర్వాత ఒక వ్యక్తి ఏం చేయాలంటే దేవునితో కలిసి సహవాసం చేయటం ప్రారంభించాలి. గుడ్డివాడు చూపు పొందుకున్నాడు, చూపు పొంది ఆయన వెంట వెళ్ళెను అనే మాట మనం చూస్తాం. ఆయనకు దూరం అయిపోయాను అనేది కాదు, ఆయన వెంట వెళ్ళెను అనే మాట మనం చూస్తాం ప్రియుల. అలాగే దావీదు భక్తుడు కూడా 116వ కీర్తనలో ఏమని రాస్తాడంటే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును అంటూ రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అంటాడు. అంటే దేవుడు నాకు మేలు చేశాడు, నేనేం చేయాలంటే దేవుని సంతోషపెట్టేలా, దేవుని వెంబడించాలి, దేవుని కొరకు జీవించాలి, ఇంకా ఎక్కువ నేను ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువ దేవునితో సహవాసం చేయాలి, దేవుని అడుగుజాడల్లో నడవాలి.
ఇలాంటి తీర్మానాలు మనం చేసుకోవాలి. అయితే ఆ దినములు అనేక మంది దేవుని కృపను పొందుకొని దేవునికి దూరం అయిపోయారు ప్రియులారా. దేవుని అవసరాలకు వాడుకుంటున్నారు. ఈ దినాల్లో కూడా మనం గమనిస్తే ప్రజల జీవితాల్లో ఎక్కువగా ఇలాగే ఉంటుంది కదండి. అవసరమైతే దేవుడు, ఆపదొస్తే దేవుడు, కష్టం వస్తే దేవుడు, కష్టం వస్తే ప్రార్థన, ఇంట్లో సమస్యలు పోకపోతే కుటుంబ ప్రార్థన పెట్టించుకుంటున్నారు. కానీ దేవుని స్తుతించాలి అన్న భావంతో కుటుంబ ప్రార్థన ఎవరైనా పెట్టించుకుంటున్నారా? దేవుడు మేలు చేస్తే కానుకేస్తున్నారు. కానీ నేను దేవుని పనికి ఉపయోగపడాలి అనే ఆ భావంతో కానుక ఎవరైనా పంపిస్తున్నారా? చూడండి, దేవుడు నీకు మేలు చేసిన తర్వాత నువ్వు కానుకిస్తే అది నువ్వు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ఇచ్చినట్టు. బట్ దేవుని కొరకు జీవించిన అనుభవం అయితే అది కానిక. కొంతమంది ఉంటారు, దేవుని యొద్ద ఏమీ ఆశించకుండా దేవుని పనికి నేను ఎలా ఉపయోగపడాలి అని వారు అలాగూ ముందుకు వస్తూ ఉంటారు ప్రియుల. వారి ధనముల్ని దేవుని పరిచర్యకి ఇస్తారు, వారు ముందుండి పరిచర్య చేస్తారు, వారు ముందుండి దేవుని కొరకు నడుస్తూ ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా నేనున్నాను అని ప్రతి దేవుని పనిలో వారు తమ వంతు పాలిభాగాన్ని వారు తీసుకుంటూ ఉంటారు. ఇటువంటి వారే ఫలమిచ్చే చెట్లు ప్రియుల. స్వార్థపరులేమో, ప్రభా నువ్వు నాకు ఇది చేస్తే ఇస్తా. నాకు చాలాసార్లు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మాకు ఈ కార్యం జరిగితే మేము కానుకిస్తాం అని చాలామంది చెప్తూ ఉంటారు. ఆ మాట విన్నప్పుడల్లా నేను మనసులో నవ్వుకుంటూ ఉంటాను. ఎందుకంటే కార్యం జరిగితే అని దేవునికి కండిషన్ పెట్టేంత గొప్పోళ్ళమా మనం? లేక మనకి కార్యం చేయకపోతే దేవునికా నష్టం, మనకా? నేను చేయను పో అని దేవుడు అంటే, మనం కాకపోతే దేవుని పనికి ఎవరైనా గుప్పిలు విప్పుతారు. అదేం పెద్ద విషయం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మేలును పొంది ప్రభువును వెంబడించుటయ్యా, ప్రభు కొరకు జీవిస్తూ ప్రభువును వెంబడించుటయ్యా. ఏ అనుభవాన్ని తీసుకుంటారు? ఆత్మీయ జీవితం అంటే పౌలు భక్తుడిని అడగండి. పౌలు గారు, యేసు ప్రభు నీకు ఏం మేలు చేశాడయ్యా? సత్యం తెలిసింది, ఆయన మార్గం తెలిసింది, ఇంకా ఆయన వెంబడిస్తున్నాను నేను. ఆయన నాకేం చేయాల్సిన పని లేదు. నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం రక్తం కార్చాడు, నాకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు, నా పాపాలు క్షమిస్తున్నాడు. ఇంతకంటే నాకేం కావాలి చెప్పండి? ఆయన చేసిన ఈ గొప్ప మేలు కంటే ఇంకా నాకేం కావాలి? ఇంకా నా కోసం ఆయన ఏమీ చేయాల్సిన పని లేదు. ఆయన సమస్తము చేసి ముగించాడండి మన కోసం. ఇంకా 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 ఆయన ఏదో చేయాలని ఎదురు చూస్తున్నామంటే మన జీవితంలో అది సరైన భక్తి అయితే కాదు. ఇలా అవసరాల కోసం ప్రభువుని వెంబడించే వాళ్ళందరూ కూడా మధ్యలో ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారేనండి. వీరు అంతం వరకు నిలబడిన వారైతే కాదు. శ్రమలైన, హింసలైన, ఉపద్రవములైన, కష్టములైన, కన్నీరైన, కలిమి అయిన, లేమి అయిన, బాధ అయిన ప్రభువును విడిచిపెట్టుకుని వెంబడించే వ్యక్తి ఎవరో తెలుసా? ప్రభు కొరకు జీవించేవాడు. అలా కాకుండా దేవుడు నాకు ఇది చేస్తేనే అని కండిషన్ పెట్టే ఇటువంటి భక్తి ఖచ్చితంగా మధ్యలో ఆగిపోయే భక్తి. ఇది అద్దరికి చేరే భక్తి కాదండి. ఒకానొక సందర్భంలో దేవుడు నాకు ఎందుకు అని ఆలోచిస్తే ఏముంది, దేవుడు నాకు ఏం చేయలేదు, నేను అడిగింది ఇవ్వలేదు, నేను అనుకున్నది జరగలేదు, సో నాకు దేవుడు వద్దు అనే మెట్టుకు ఈజీగా వచ్చేస్తారు. ఇలాంటి వాళ్ళని పట్టుకోవటం, పడేయటం సైతానికి పెద్ద కష్టమే కాదు. అలా కాకుండా కొంతమంది ఉంటారు, ఏమిచ్చినా ఇవ్వకపోయినా నేను ప్రభు కొరకే జీవిస్తాను. అలాంటి వ్యక్తుల్ని సైతాన్ని ఏమీ చేయలేడు. వారి విశ్వాస జీవితం కదలదు ప్రియుల. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యోధా భక్తుడు ఒక మాట అంటున్నాడు, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నా నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నది ఏంటంటే, మరొకసారి హెచ్చరిస్తూ విశ్వాసులతో చెప్తున్న మాట, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసెను. ఐగుప్తు దేశం నుండి ఎన్ని లక్షల మంది బయటకు వచ్చారు? ఇంచుమించుగా 30 లక్షల మంది అన్నట్లుగా చెప్తారు. 6 లక్షల మంది కాల్బలము, మరియు స్త్రీలు, పిల్లలు, ఇంకా వృద్ధులు, వీరందరూ కూడా ఉన్నారు. కాల్బలం అంటే ఆర్మీ, సైన్యం.
6 లక్షల మంది సైన్యం, ఇంకా స్త్రీలు పిల్లలంటే మొత్తం కలిపి యావరేజ్గా ఒక 30 లక్షల మంది అనుకుంటారు. 30 లక్షల మంది ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు. కనాను దాకా చేరింది ఎంతమంది అంటే 2. మరి ఏమైపోయారు వీళ్ళందరూ? ఏమైపోయారంటే మధ్యలోనే రాలిపోయారు. కారణం నమ్మకపోయిన వారు. వీరు ప్రభువుని నమ్మిన వారు కాదు. అవసరాలకు నమ్మటం కాదండి, అది కాదు విశ్వాసం. ప్రభువుని నమ్ముట అంటే ప్రభువుని ప్రభువుగా నమ్ముట. క్రొత్త నిబంధన అంతట్లో యేసుక్రీస్తు ప్రభు పేరు కూడా ప్రభువు అని రాయబడుతుందండి. యేసు ప్రభు శిలువ మరణం తర్వాత ఆయనే మనకు ప్రభువుగా నియమించాడని అపోస్తల కార్యాల్లో అపోస్తలు చెప్పారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచని వ్యక్తులు వారు పరలోకం దాకా వారి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తారా అంటే లేదు. దేవుడు కార్యం చేస్తేనే నమ్ముతాను అన్న వ్యక్తి ఎక్కడో చోట తన విశ్వాసం అలా ఆగిపోతుంది అంతే. కార్యం జరిగితే దేవుడు, జరగకపోతే, కార్యం చేస్తే దేవుని వెంబడిస్తావు, జరగకపోతే కొన్నిసార్లు కొంతమందికి ఒక భయంగా ఉంటుంది, జరిగిద్దో జరగదో, దేవుడు సహాయం చేస్తాడో చెయ్యడో. ఈ డైలమా నమ్మకపోయిన వారు అన్న గుంపులో వీరిని పెట్టేస్తారు. విశ్వాసులు, అవిశ్వాసులు, నమ్మినవారు, నమ్మనివారు. అల్ప విశ్వాసం కూడా అవిశ్వాసంతోనే సమానం అండి. పరిపూర్ణమైన విశ్వాసం మనకు కావాలి. నమ్మినవారు అంటే నమ్మినవారుగా ఉండాలి. ప్రభువా నువ్వేమి ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రభువా నువ్వేం చేసినా చేయకపోయినా, ఇంకా చెప్పాలంటే నేనేం చేయాలి ప్రభు కోసం, నేనేం ఇవ్వాలి ప్రభు కోసం. ఇదండి విశ్వాస జీవితం. మేము సేవకు వచ్చిన దినాల్లో మాకు ముందున్న తరముల్లో కూడా చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా విడిచిపెట్టేసి ఆకలి దప్పికలతో ఉండటానికి సేవకు వచ్చారు. ఆ రోజుల్లో సంపాదన అనే దృష్టి ఏ దైవజనుడికి లేదు. కాబట్టి ఆ రోజు అనేక మంది ప్రజలు రక్షించబడ్డారు, అనేక మంది ప్రజలు మేలు పొందారు. ఈరోజు ప్రతి దైవజనుల్లో లేక ప్రతి విశ్వాసిలో ఉన్న ఒక ధనాపేక్ష పట్టుకొని కూర్చుందండి. ప్రభు నాకు ఎంత ఇస్తాడు, ప్రభు నమ్ముకుంటే ఏమిస్తాడు, ఇల్లు కావాలి, కారు కావాలి. అపోస్తుల బోధ అది కాదండి. ఆస్తులు అమ్మి ప్రభు కోసం సేవ చేసినది అపోస్తలుల బోధ. అంటే తనకున్నది విడిచిపెట్టడం. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నేర్చుకున్న మాదిరి. ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని పోలికగా పుట్టి తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇది యేసు ప్రభువు చూపించిన మాదిరి. ఇప్పుడు ఉల్టా అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన మాదిరి పోయి ఇక్కడి నుంచి అక్కడికి వెళుతున్న మాదిరి అవుతుంది. అంటే ప్రభు నిమిత్తమై సమస్తమును విడిచిపెట్టిన అనుభవం అది ఒకప్పుడు. ఈనాడు ప్రభు దగ్గర ఏం పొందుకోవాలి, లేక ప్రభు పేరట ఏమి సంపాదించుకోవాలి, ఇటువంటి భక్తి ఈనాటి భక్తి. అందుకే ఈనాడు అంత ప్రభావితంగా అనిపించట్లేదు. ఇంకా చెప్పాలంటే విమర్శకులకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఆనాడు ఎవ్వరు విమర్శించలేకపోయారండి ఆ భక్తిని. ఏం మాట్లాడతారు? స్వార్థం లేదు, తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా, ఎవరు కానుకిస్తారని కూడా ఎవరి వైపు చూసేవాళ్ళు కాదు, ఎవరిచ్చినా ఇవ్వకపోయినా దేవుని పని అని చేసేవాళ్ళు అంతే. యేసు ప్రభు సమరయ స్త్రీని ఒక్కదాన్ని వెతుక్కుంటా వెళ్ళాడు. ఈనాడు ఒక్క వ్యక్తికి వాక్యం చెప్పే దైవజనుడు ఉన్నాడా? ఈనాడు ఒక్క వ్యక్తిని ప్రభులోకి నడిపించే దైవజనుడు ఉన్నాడు? చర్చ్ పెట్టి పెట్టగానే 100 మంది, 200 మంది, 500 మంది ఎట్టొస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆత్మలు రక్షించడం ఇంత ఈజీయా? ఇవన్నీ దొంగలు అంతే. వీళ్ళు ఆత్మలను దొంగిలించేవాడు. వారు నువ్వు కన్న బిడ్డలా, నువ్వు సువార్త చెప్పి దేవునిలోకి నడిపించిన వారు కాదుగా. మరి దేవుని ఎదుట ఏ ముఖముతో నిలబడతాం? ప్రభా వీళ్ళందరినీ వాళ్ళ దగ్గర నుంచి దొంగిలించాను ప్రభా అని చెప్తావా దేవుని ఎదుట? ఈనాటి సేవ అలా ఉండకూడదు. ప్రభునందు విశ్వాసము కలిగిన జీవితం
ప్రభు కోసం పానార్పణముగా పోయబడుతుంది. పౌలు భక్తుడు అదే కదా చెప్పాడు, వెనకున్నవి మరచి ముందున్న వాటికై పరిగెత్తుతున్నాను. ఏంటి నా ముందుంది? పరలోకంలో నేను పొందబోయే బహుమానం. నా విశ్వాసం కాపాడుకున్నాను, నా పరుగును కడముట్టించాను, నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉంది. పరుగెత్తుతున్నాడు. రాళ్లతో కొట్టారు, సంతోషంగా భరించాడు. పౌలు అపోస్తలులు వాళ్ళు దేని మీద దృష్టి పెట్టలేదు, ఒకే ఒక్క దృష్టి, సువార్త ప్రకటించాలి, ఆత్మలను రక్షణలో నడిపించాలి. ఈ గురి కలిగి, ఈ భారం కలిగి పరుగెత్తారండి. కాబట్టి వారు తమను తాము ఖర్చు పెట్టుకున్నారు, వెలైపోయారు అంతే. కాబట్టి ప్రియులారా, ఈనాడు మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఐగుప్తు దాటగానే సరికాదు, కనానుకు చేరే ప్రయాణం మనం చేయాలి. కనానుకు చేరకపోతే నువ్వు ఐగుప్తు దాటినందువల్ల ఉపయోగం ఏమీ లేదు. నేను ప్రభువుని నమ్ముకున్నాను, మారుమనసు పొందాను అని చెప్పిన ప్రతి విశ్వాసి ఐగుప్తు నుండి దాటిన వ్యక్తే. ఐగుప్తు దాటాక కూడా విశ్వాసులు, ఇశ్రాయేల్ ప్రజలు, మాకు ఐగుప్తు గుర్తుకొస్తుంది అన్నారు కొంతమంది. నమ్మకపోయిన వారంటే వీరేనండి. మాకు ఐగుప్తులో తిన్న కీరకాయలు, దోసకాయలు అవి గుర్తొస్తున్నాయి. విడిచిపెట్టిన పాత అనుభవాలు, ప్రభు నిమిత్తమై నేను దీన్ని విడిచిపెడుతున్నాను, ఇది నాకు వద్దు అనుకున్నది మరలా నాకు ఇది కావాలి అని అంటే అదే కదా ఐగుప్తు వైపు వెనుదిరగటం. ఓ దైవజనుడు చెప్పాడు, ఈనాడు మనుషులంట మారు మనస్సు పొందుతున్నారు, మళ్ళీ మళ్ళీ మారు మనస్సు పొందుతున్నారు. ఒకసారి ప్రభా ఇది చేయను అంటారు, ఇంకోసారి ప్రభా ఇది నాకు కావాలి అంటారు, ఇంకోసారి ఇది నాకు వద్దు అంటారు. అంటే మనిషి మనస్సు చంచలంగా అయిపోతుంది. కారణం గురి దేవుని మీద పెట్టట్లా, మనుషుల మీద పెడుతున్నారు, లేకపోతే పరిస్థితుల మీద పెడుతున్నారు, లేకపోతే ఆయా సందర్భాల మీద పెడుతున్నారు. కాదు, మనం ఒకే ఒక్క గురి, విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ప్రియుల, ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసిన. ఐగుప్తులో నుండి రక్షించబడ్డారు, వారిలోనే కొంతమంది నమ్మని వారుగా ఉన్నారు. నమ్మకపోయిన వారిని ఆ తర్వాత ప్రభువే నాశనం చేశాడు. ప్రియులారా, 11 రోజుల్లో చేరవలసిన కానాను 40 సంవత్సరాల సమయం ఎందుకు పట్టింది? ప్రభు ఎప్పుడో వచ్చి ఉండొచ్చు, ఇంకా ఎందుకు ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది? ప్రజలలో అందరూ రక్షించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏ వ్యక్తి నాశనం అవ్వాలని దేవుడు కోరుకోవట్లేదు. ఈనాడు అటువంటి భారం కలిగిన విశ్వాసులు, దైవజనులు ప్రభుకి కావాలి. నా జనులందరూ రక్షించబడాలి అనే భారం కావాలి. వీరికి నొప్పి కలగకూడదు, వీరికి సువార్త చెప్పకూడదు, వాళ్ళ విశ్వాసం వాళ్ళది, మన విశ్వాసం మనది అనుకుంటే సువార్త మనదాకా వచ్చేది కాదండి. ఆనాడు అపోస్తలులు నమ్మిన వాళ్ళకి చెబుదాం, నమ్మని వాళ్ళకి మనం ఏం చెప్తాంలే అనుకుని వదిలేసి ఉంటే, బలవంతంగా కాదు, వారికి తెలియదు, వారికి చెప్పాలి, ప్రయత్నించారు, కష్టమైన సువార్త ప్రకటించారు. ఈనాడు ఆ గొంతులన్నీ మూతబడుతున్నాయి, సువార్త ద్వారాలు అందుకే మూయబడుతున్నాయి. మనం చూస్తున్నాం ఒక్కొక్కరి చోట వ్యతిరేకతలు. ఏమైపోతుందంటే మాకు యేసు ప్రభు వద్దు, మా గురికి చెప్పొద్దు. ఎందుకు వద్దంటున్నారు? ఆయన మహిమను ప్రజలు చూడలేకపోతున్నారు, ఆయన రక్షణను ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకప్పుడు వాక్యం చెప్తుంటే దైవజనులు, ప్రజలు పశ్చాత్తాపడి గుండెలు బాదుకొని ఏడ్చేవారు. ఈనాడు అటువంటి పశ్చాత్తాపం ఏది? సంఘములలో కన్నీటి ప్రార్థన ఏదండి? మారు మనస్సు, పశ్చాత్తాపం, పరిశుద్ధత, రక్షణ ఏవి? కనుమరుగైపోవట్లేదా? ఇవన్నీ పోతున్నాయి. అంటే సంఘంలో ఉండవలసిన విలువలు పోతా ఉన్నాయి. ప్రియుల, సంఘంలోకి ఏమేమి వచ్చినాయి చెప్పమంటారు? వెలుగు జిలుగులు వచ్చేసినాయి. ఒకప్పుడు సినిమా హాల్లో లైట్లన్నీ ఆపేసి చీకట్లో ఆ తెరను చూపించేవాడు. వాళ్ళందరూ చీకట్లో ఉన్నోళ్ళు అని అనుకునేవాళ్ళం మేము. చీకటి అంటే పాపానికి గుర్తు, వీళ్ళందరూ చీకట్లో ఉన్నారు అనుకునేవాడు. అయితే ఇప్పుడు చర్చిలో కూడా చీకటి అయిపోతుంది.
వాక్యం చెప్పి ఆ ఒక్క దైవజనుడు తప్ప విశ్వాసులందరూ చీకట్లో కూర్చుంటున్నారు, వెలుగులో కాదు. ఒకప్పుడు చక్కగా బైబిల్ చదువుకుంటా వెలుగులో కూర్చునేవాళ్ళు. ఈనాడు బైబిల్ మోసే విశ్వాసులు కూడా కనిపించట్లేదు, ఫ్యాషన్గా వెళ్తున్నారు. అదేమంటే మొబైల్లో బైబిల్ ఉందండి, ట్యాబ్లో బైబిల్ ఉంది. బైబిల్ గ్రంథం అంటే బైబిల్ గ్రంథం, దిస్ ఈజ్ ద బైబిల్. మొబైల్ బైబిల్ కాదండి, మొబైలే. ఇదే బైబిల్ గ్రంథం. ఇది పట్టుకుంటే బైబిల్ పట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది, ప్రభు నాతో ఉన్నాడన్న ధైర్యం ఉంటుంది. చిన్నప్పుడు చిన్నపిల్లల్ని తల కింద దీన్ని పెట్టి నిద్రపుచ్చేవాళ్ళు, ప్రభు నీకు తోడుగున్నాడు, మా ధైర్యంగా ఉండు అని. మొబైల్ తల కింద పెట్టుకొని నిద్రపోతే ప్రభు నాకు తోడుగున్నాడని చెప్పగలమా? చెప్పండి. చర్చిని చీకటి చేయటం ఏంటండి? మరి సుఖాలు విరిగిపోతున్నాయి, ఆత్మీయ విలువలు దిగజారిపోతున్నాయి. ప్రియులారా, మనం ఎటు వెళుతున్నాం? ఎక్కడికి వెళుతున్నాం? ఒక వ్యక్తి చెడిపోతే అందరూ ఇక ఆ వ్యక్తిని అలా వెంబడిస్తూ అలాగే వెళుతున్న పరిస్థితి అయిపోతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఐగుప్తు నుండి బయటకు వచ్చినంత మాత్రాన సరికాదు, పరలోకం చేరేదాకా మనం మెళకోగలిగి ఉండాలి. మన ప్రతి అడుగును జాగ్రత్తగా నడిపించుకోవాలి. ప్రియులారా, ఐగుప్తు నుండి ప్రజలను రక్షించినను ఎవరు? ప్రభువే రక్షించాడు. ఒక్క మాట చెప్తాను, అసలు ఐగుప్తు నుండి వీరిని బయటకు తీసుకురావటానికి వీళ్ళు కష్టపడ్డారా? దేవుడు కష్టపడ్డాడు. ఇన్ని కార్యాలు చేయాల్సి వచ్చిందండి. ఫరో సామాన్యమైనోడా? వాడు అంత తేలిక వదిలేస్తాడా? మరి ఎన్ని ముప్పతిప్పలు పెట్టి ఫరోని వీళ్ళందరినీ ప్రభు బయటికి తీసుకొని వచ్చాడు. మరి అలా వీళ్ళందరినీ రక్షిస్తే ఆ కార్యాలు చూసి కూడా వీళ్ళ తర్వాత దేవుని మీద తిరుగుబడిన ప్రజలుగా ఉన్నారంటే అది విశ్వాస జీవితమేనంటారా? దేవునికి ఇష్టం లేని కార్యాలు లేక దేవునికి ఇష్టం లేని దారిని వారు కోరుకుంటున్నారంటే అది విశ్వాస జీవితం అంటారు. కాసేపు దూడం చేసి, ఓ ఇశ్రాయేలు ఐగుప్తులోనే తెచ్చింది నువ్వు ఇదే అంటాడు. మరి ఇదే తెచ్చి ఉంటే దీన్ని పెట్టుకొని అక్కడే ఉండొచ్చుగా, ఏడకెందుకు వచ్చావు? చూడండి, కొన్ని దేవుణ్ణి ఎంత బాధ పెట్టే కార్యాలు. ప్రియులారా, తిరిగి ఐగుప్తుకు వెళ్తానంట, లేకపోతే ఇదే దేవుడు అంటాం. అంటే దేవుని మీద నుండి దృష్టి తొలగిపోవటం. దేవుని మీద తప్ప అన్నీ కనబడుతున్నాయి వీళ్ళకి, అందరూ కనబడతారు. మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అంటారు. అంటే దైవజన్ మీద ఒక సణుగుడు. పాస్టర్ గారి మీద సణుక్కుంటే నీకేమొచ్చు? పాస్టర్ గారు నీకు దారి చూపించే వ్యక్తి, దారి చెప్పే వ్యక్తి. పాస్టర్ గారు దేవుడు కాదు. పాస్టర్ గారి మీద సణుక్కుంటే నీకేం లాభం? మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అన్నారు అన్నాడు. ఈనాడు ఈ పాస్టర్ గారికి ఏమీ తెలియదు అంటున్నారు. అహరోన్ను పెట్టుకున్నారు. అహరోన్ ఏం చేశాడు? అహరోన్కి ఏం భక్తి విలువలు తెలుసు? ఏదో మోషేతో ఉండి కొన్ని నేర్చుకున్నాడు అంతే, అన్నీ తెలియదు. మాకు దేవుణ్ణి చేయాను కానీ ఓ దూడం చేసి ఇదే దేవుడు అన్నాడు అహరోన్. ఇలాంటి కాపర్లు ఈనాడు లేరంటారా సంఘంలో? ఆనాడు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసిను అనే మాట మనం చూస్తున్నామే. మరి ఈనాడు విశ్వాసులుగా నీవు, నేను, మనం ఏ స్థానంలో నిలబడబోతున్నాం అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. భక్తి చేస్తున్నాం ఏదో అన్నట్లు మన సంతృప్తి కోసం చేసేది కాదు భక్తి. ప్రభువును సంతోషపెట్టే దానికోసం చేయాలి భక్తి. నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. యేసు ప్రభువుని గురించి పరలోకం నుండి ఒక శబ్దం వినబడతా ఉండేది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఓ శబ్దం వినబడతా ఉండేది ఆకాశం నుండి. ప్రభువు పక్షంగా యేసు ప్రభు శరీర సంబంధిగా భూలోకంలో ఉన్న కాలంలో ఈనాడు పరలోకము నుండి నిన్ను చూసి లేక నన్ను చూసి మనల్ని చూసి దేవుడు ఆ మాట చెప్పగలడా ప్రియులారా? ఇదిగో ఈమె నా ప్రియ కుమార్తె, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ప్రభు చెప్పగలిగితే మన ఆత్మీయ జీవితం బాగున్నట్టండి. ఒకవేళ ఆ అనుభవాన్ని కానీ మనం పొందుకోలేకపోతే ప్రభు మనం చూసి దుఃఖపడుతున్నా దుష్టత్వం చూడలేడట, కళ్ళు మూసుకుంటాడట. ప్రభు మనల్ని విడిచిపెట్టినా, మనం దేవునిని విడిచిపెట్టినా ఇది ఏమాత్రం మనకు మేలు కాదు ప్రియులారా. ఈ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకొని అవిశ్వాసులుగా కాక
విశ్వాసులుగా, విధేయులుగా. విధేయత లేకపోతే విశ్వాసం లేదండి. దేవునికి నువ్వు అవిధేయత చూపిస్తూ దేవుని మాటకు ఏమాత్రం లోబడకుండా నేను విశ్వాసినే అని నువ్వు చెప్పుకుంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆ భక్తి వల్ల జీరో. నువ్వు దేవునికి లోబడినప్పుడు, నీ జీవితాన్ని దేవునికి అప్పగించినప్పుడు, నీ పాపములను బట్టి ప్రభు ఎంత నలిగిపోయాడు. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు. నా దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. నా పాపములకు రావాల్సిన శిక్ష ఆయన మీద పడింది అనే ఈ పశ్చాత్తాపం ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడే మనం ప్రభువును సంతోషపెట్టేలా జీవించగలుగుతాం. అంటే మన కళ్ళ ముందు ఎప్పుడు యేసయ్య శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కలువరి శిలువను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే మనం ప్రభువును సంతోషపెట్టగలుగుతాం ప్రియులారా. కాబట్టి ఈ వాక్యం వింటుండగా ఒకసారి మనం పరిశీలించుకొని, నమ్మిన వారుగా ఉన్నామా, నమ్మని వారుగా ఉన్నామా? విధేయులుగా ఉన్నామా, అవిధేయులుగా ఉన్నామా? ప్రభు కొరకు జీవించేవారుగా ఉన్నామా, లేక ఎప్పుడు ప్రభువునే మన కోసం ఏదో ఒకటి చేయమని అడిగేవారుగా ఉన్నామా, లేక ప్రభు కొరకు మనం ఏదైనా చేసేవారుగా, ఫలమిచ్చే చెట్టుగా ప్రభు కోసం, ప్రభు మహిమ కోసం జీవించేవారుగా మనం ఉంటున్నాము. ఒకసారి మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి స్తోత్రాలు. విన్న మా ప్రియులందరినీ దర్శించండి నాయన. నీవు సంతోషపడే ఆ భక్తిని, శక్తి కలిగిన భక్తిని, విశ్వాసంతో కూడిన భక్తిని, విధేయతతో కూడిన భక్తిని మేము నేర్చుకుంటకు మాకు సహాయం చేయండి. వాక్యం విన్న మా ప్రియులందరినీ దర్శించండి. వారి జీవితంలో నీ కృపగల కార్యాలు జరిగించండి నాయన. రక్షణను, పశ్చాత్తాపం, సమాధానము తండ్రి, నీ కొరకు జీవించాలనే ఆశను దయచేయండి. మీరే తోడు నడిపించండి. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకమన్నాం. ఆ అనుభవాలు మాకు నేర్పించయ్యా. నాశనమైపోయే ఈ లోకం కోసం కాకుండా, సమస్తం మేము విడిచిపెట్టి వెళ్ళిపోయే ఈ లోకం కోసం కాకుండా, శాశ్వతమైన నీ రాజ్యం కోసం జీవించే కృపను మాకు దయచేయండి. మా ప్రియులందరినీ దర్శించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ముట్టి స్వస్థపరచండి ప్రభు. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. వివాహం కాలేదని ఎంతోమంది బిడ్డలు దిగులు పడుతుండగా వారికి సరైన సమయంలో త్వరగా వివాహం జరగడానికి సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, ఎంతోమంది నలిగిపోతున్నారు. ఆ బంధకాలన్నీ విడిపించండి. బిడ్డలకు కావాల్సిన సహాయాన్ని దయచేయండి. నెమ్మది, సమాధానం దయచేయండి ప్రభు. మానసిక ఒత్తిడి నుంచి దూరపరచండి. ఆ ప్రియులందరినీ దర్శించి మేలు చేయండి. మీరే తోడు నడిపించి కృపచేత నింపి దీవించి బలపరచమని, ఆశీర్వదించమని, విత్తబడిన వాక్యం నీరుగడ్డి ఫలింపచేయండి. అలాగే పరిచర్యకు తమ వంతు ఆర్థిక సహకారం అందిస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆయన అత్యధికంగా దీవించండి. మీరే తోడు నడిపించి దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడ్డారు నమ్ముతున్నా. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ బలం తప్పకుండా మాకు తెలియపరచండి. భారభరితమైన పరిచర్యలో మీ వంతు సహకారం తప్పకుండా అందించి పాలిభాగస్తులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దేవుడి మనందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డీడీ ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00212232. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును.